నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. బుక్ ముట్టుకోగానే నిద్రొస్తుందండి. అంటే ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్‌కైనా ఉండేటువంటి అతి పెద్ద ఛాలెంజింగ్ ఇదనమాట. అంటే బ్రెయిన్‌కే పెద్ద ఛాలెంజింగ్ అది. అసలు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే ఎందుకలా జరుగుతది? టెక్నాలజీ మారే కొద్దీ మనం కూడా మారుతూ ఉండాలి. ఇదే ప్రాబ్లమ్ పాత రోజుల్లో కూడా ఉండేదండి. హ్మ్. పాత రోజుల్లో చదువుకునేటప్పుడు నిద్ర వస్తూ ఉంటే దాని కోసం ఏం చేసేవారంటే పాత రోజుల్లో పిలక ఉండేది వెనక. హ్మ్. 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 ఆ పిలకకి ఒక తాడు కట్టి, ఈ తాడుని ఒక గోడకి నెయిల్ పెట్టేసి దానికి కనెక్ట్ చేసేవాళ్ళనమాట. ఆ! 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 నిద్రొచ్చి ఎప్పుడైతే మీరు ముందుకు పడతారో తాడు టైట్ అయ్యి ఈ పిలక లాగటం వల్ల మళ్ళీ మీకు మెలకువ వచ్చేది. అవును. పాత రోజుల్లో ఇండియాలోనే జరిగింది. చైనాలో ఆ నిద్ర పోకుండా ఉండటం కోసం ఈ కనురెప్పలకి కింద పైన ఇక్కడ మ్యాచ్ స్టిక్స్ పెడతారు. హ్మ్. కనురెప్ప పడకుండా ఉండటం కోసం. ఇయన్నీ పాత రోజుల్లో జరిగినయి. ఫన్ పార్ట్ కోసం చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో నిద్ర రాకుండా మనం కాన్సంట్రేట్ చేయటానికి అప్పట్లో వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులవి. ఇప్పుడు మనం ఈ జనరేషన్‌లో కొత్త జనరేషన్‌లో ఉన్నాం. దీనికి తగ్గయి కూడా మనం చేసుకోవాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఎందుకొస్తుందో మనం దాన్ని కాన్సంట్రేట్ చేయాలి. ఫిజికల్‌గా బాగా ఎక్కువ కష్టపడ్డారు. బాడీ బాగా అలిసిపోయింది. అప్పుడు నిద్రొస్తదండి. మైండ్ తోటి బాగా ఎక్కువ స్ట్రెస్ చేయించినా, ఎక్కువ పని చేయించినా సరే ఆకలేస్తది. కడుపు నిండా అన్నం తిన్న వెంటనే నిద్రొస్తది. మూడో కేసు. మన మైండ్ ఫోకస్డ్‌గా లేకుండా, హ్మ్. మనం ఒక గోల్ లేకుండా హ్మ్. క్యాజుయల్‌గా ఉన్న కేసుల్లో కూడా నిద్రొస్తది. పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టిన వెంటనే. మనకి ప్రతి మనిషి లైఫ్‌లో అవమానాలనేవి ఉంటాయండి నాగరాజు గారు. హ్మ్. ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, ఉద్యోగం రానటువంటి పిల్లలు, అది మగ పిల్లవాడైనా, ఆడపిల్ల అయినా సరే, వాళ్ళకి కూడా జరిగినటువంటి అవమానాలున్నాయి. అవన్నీ రాసి పెట్టుకొని ఎదురుగా పెట్టుకుందాం. రోజు ఒకసారి చదువుదాం. హ్మ్. మన ఎయిమ్ ఏంటి? రాసుకొని గోడకి ఎదురుగా పెడదాం. మన ఇంట్లో ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి? మనం ఎక్కడి నుంచొచ్చాం? మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు? హ్మ్. మనం ఎక్కడికెళ్ళాలనుకుంటున్నాం? అది కూడా రాసి ఎదురుగా పెట్టుకుందాం. మనం ఏ మనిషినైతే మనం రోల్ మోడల్ అని అనుకుంటున్నామో మన లైఫ్‌లో, మనం ఏ మనిషి ప్లేస్‌నైతే అలా మనం ఉండాలి అని అనుకుంటున్నామో, ఆ మనిషి యొక్క ఫోటో ఎదురుగా పెట్టుకుందాం. హ్మ్. ప్రతిరోజు అవి చూస్తా ఉందాం. అల్టిమేట్ గోల్ ఏంటి అనంటే, మనం ఎప్పుడూ మన బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ద టైమ్ మన మైండ్ తోటి పని చేయించాలి. అది సబ్జెక్ట్ నేర్చుకోవటం కానివ్వండి, ప్రాక్టీస్ చేయటం కానివ్వండి, మాక్ టెస్ట్‌లు రాయటం కానివ్వండి, మాక్ టెస్ట్‌లు అనాలిసిస్ చేసుకోవాలి అనే దానికి. వీటన్నిటిలోనూ మైండే మనకు పని చేయాల్సింది ఇంపార్టెంట్‌గా. హ్మ్. సో, ఇది యాక్టివ్ స్టేట్‌లో ఉండాలి అనంటే మనకు జరిగిన అవమానం మనకు గుర్తు రావాలి. ఆన్సర్ చేయాలి గదా! మనం ఎక్కడికెళ్ళాలి అని అనుకుంటున్నాం? మన గోల్ ఏంటి? హౌ యూ వాంట్ టు సీ యువర్‌సెల్ఫ్ ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్. హావ్ ఎ క్లారిటీ. రాసి పెట్టుకుందాం. రోజు ఒక్కసారి చదువుకుందాం. అమ్మా, నాన్న ఫోటో. అమ్మా, నాన్నని చూడగానే మనకు గుర్తొస్తది. వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారు ఇంటి దగ్గర. మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు. మనం వాళ్ళని నెక్స్ట్ మీ ఏజ్ 25 ఇయర్స్ అనుకోండి నాగరాజు గారు. హ్మ్. 25 సంవత్సరాలు అమ్మా, నాన్న మిమ్మల్ని పెంచారు గదా! అవును. వాళ్ళ ఫోటో చూడండి. మైండ్‌లో ఒక్కటే పెట్టుకోండి. నెక్స్ట్ నేను వాళ్ళని ఒక 25 సంవత్సరాలు బాగా చూసుకోవాలి. అబ్బా! గివ్ అండ్ టేకే నేను చెప్తున్నాను. రుణం అని కూడా నేను చెప్పడంలా. నిన్ను బాగా 25 సంవత్సరాలు చూసుకున్నారు గదా! ఇంకొక 25 సంవత్సరాలు నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి అనంటే నీ దగ్గర డబ్బులు కావాలి. హ్మ్. అది సంపాదించడానికి ఉద్యోగం కావాలి. అది ఏ ఉద్యోగం కావాలి? రాసి పెట్టుకుందాం. అమ్మా, నాన్న ఫోటో చూద్దాం. వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని సాక్రిఫైస్‌లు చేశారు గుర్తెచ్చుకుందాం. ఇది ఎప్పటికప్పుడు మనం లో ఫీల్ అవుతున్నాము అని అనుకున్నప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అటెన్షన్‌గా ఉంటాం. అలర్ట్‌నెస్ వస్తది. అలర్ట్‌గా ఉండాలి. అయినా సరే నిద్రొస్తుంది. హ్మ్. నిజంగా నిద్రొస్తుందప్పుడు. వెళ్ళి పడుకో. పవర్ నాప్స్ తీసుకో. హ్మ్. హాఫ్ అన్ అవరో, 1 అవరో, 15 మినిట్స్ నీ బాడీ తత్వాన్ని బట్టి. లేట్ నైట్ అయిపోయింది. నీకు నిద్రొస్తుంది. యెస్, యూ హావ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. బాడీకి నువ్వు రెస్ట్ ఇవ్వాల్సిందే. ఇయన్నీ గుర్తుపెట్టుకొని 24 గంటల్లో నేను 18 గంటలు చదువుతాను, 20 గంటలు చదువుతాను. ఇంపాసిబుల్, హ్మ్. ఇంప్రాక్టికల్ గోల్స్ పెట్టుకోవద్దు. నైట్ టైమ్ లేట్ అయింది, నిద్రొస్తుంది. రెస్పెక్ట్ యువర్ బాడీ, గో అండ్ స్లీప్.
డే టైంలో వచ్చింది. నిజంగా ఈ ఫీలింగ్స్ అన్నీ లోపలుండి ఫుల్ అలర్ట్‌గా ఉండి, నువ్వు ఫుల్ ఫోకస్డ్‌గా ఉన్నా సరే నీకు నిద్రొచ్చింది అనంటే గో టేక్ పవర్ న్యాప్. 15 మినిట్స్ కమ్ బ్యాక్. మీరు ఇలా చదువుతూ ఉంటే గనక మీ మైండ్ అలర్ట్‌గా ఉంటుంది. పోమోడోరో అని ఒక మెథడాలజీ అవును. ఉంటుంది. టెక్నిక్. ఇట్స్ ఎ టెక్నిక్. హ్మ్. ఇప్పుడు పేరొచ్చింది గానీ, నేను చదువుకునే రోజుల్లో 2005 హ్మ్. అంటే హ్మ్. 21 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఆ రోజుల్లోనే నేను ఫాలో అయిందండి. నిజంగా చెప్తున్నాను. అప్పటికి పొమోడోరో టెక్నిక్ అనేది ఉంటదని, అది హ్మ్. ఫాలో అవ్వాలని ఏమి నాకు తెలీదు. నేను నా మైండ్ సెట్ ప్రకారం నేను వెళ్ళాను. నేను ఒక అరగంట కంటే ఎక్కువ కాన్సంట్రేషన్ తోటి నేను చదవలేను. బట్ ఆ అరగంట చదివింది మాత్రం బాగా చదవగలను. హ్మ్. అరగంట దాటిన తర్వాత నా మైండ్ ఇంకా కాన్సంట్రేషన్ చేయలేదు. ఐ నో దిస్. సో, నేను అరగంటే చదివేవాడిని. అరగంట తర్వాత నేను కూర్చున్న ప్లేస్‌లోంచి లేచేవాడిని ఫస్ట్. హ్మ్. వాటర్ తాగటానికో, లేకపోతే ఫ్రెష్ అవ్వటానికో, ఫ్రెండ్‌తో మాట్లాడటానికో, నేనొక 10-15 మినిట్స్ బయటే ఉండేవాడిని. మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత మళ్ళొచ్చి కూర్చునేవాడిని. హ్మ్. మళ్ళీ అరగంట సీరియస్‌గా చదివేవాడిని. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకునేవాడిని. ఇది నేను చదువుకున్న రోజుల్లో నేను చేసింది. రీసెంట్‌గా నాకు తెలిసింది. ఇదొక టెక్నిక్ అని. దాని పేరు పొమోడోరో అని. హ్మ్. సో, ఇలా చేస్తున్నప్పుడు మీకు నిద్ర రాదండి ఇంకా. అవునండి. అరగంట చాలా ఫోకస్డ్‌గా చదివాము. తర్వాత ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్‌లో మొబైల్స్ మాత్రం పట్టుకోవద్దు ప్లీజ్. వన్స్ మొబైల్ పట్టుకున్నాము అనంటే ఇంక ఈ ఫింగర్ ఇట్లా పోతూనే ఉంటది. హ్మ్. ఇప్ అర్థమైంది కదా! రీల్స్. అవును. ఇంక జరుగుతూనే ఉంటుంది ఇది. దయచేసి మొబైల్ మాత్రం చూడొద్దు. రీల్స్ అస్సలు చూడొద్దు. వీడియోలు అస్సలు చూడొద్దు. హ్మ్. ఫ్రెండ్ దగ్గరికెళ్ళండి మాట్లాడండి. నువ్వు అరగంట చదివావు గదా! ఈ అరగంటే ఎక్స్‌ప్లెయిన్ చేయి పోనీ. ఈ అరగంటలో నీకేమైనా డౌట్ వస్తే ఫ్రెండ్ తోటి డిస్కస్ చేయి. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. లేదు ఒక టీ తాగిరండి. లేదు ఫ్రెండ్‌తో మామూలుగా మాట్లాడిరండి. హ్మ్. మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. ఇలాంటి టెక్నిక్స్ ఏదో ఒకటి మీ బాడీ తత్వానికి, మీ మైండ్ సెట్‌కి సంబంధించి సెకండ్ పర్సన్ వచ్చి జడ్జిమెంట్ ఇచ్చి మీకు ఒక సలహా ఇచ్చేదానికంటే అసలు మీ బాడీ తత్వం ఏంటో మీరు తెలుసుకొని, దానికి రెస్పెక్ట్ ఇచ్చి, మీరు ఏ పొజిషన్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో, ఆ రీచ్ అవ్వటానికి మీ అంతట మీరు ప్లాన్ వేసుకోవాలి. అందులో కొన్ని టెక్నిక్స్ మాత్రమే నేను చెప్పాను. ఇవే టెక్నిక్స్ అందరికీ ఉపయోగపడతాయని నేను చెప్పడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటి అనంటే, అసలు మనం దేనికోసం వస్తున్నానంటున్న దానికి ఒకసారి ఆలోచించుకుంటే మన పేరెంట్స్ ఇమేజ్ మైండ్‌లోకి వచ్చేసి సరిపోతుంది సార్. మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఒక 25 ఇయర్స్ వాళ్ళు మనల్ని పెంచి పోషించారంటే, ఆ మిగతా 25 ఇయర్స్ మనం వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలనేటువంటి దాని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక నిజమైన గోల్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఒకటి ఉండాలి నాగరాజు గారు. డెఫినిట్‌గా ప్రతి అండి. మనిషికి. డెఫినిట్‌గా. ఆ డ్రైవింగ్ ఫోర్స్ హ్మ్. అమ్మా, నాన్న రూపంలో రావచ్చు. హ్మ్. అంతకంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? మీరు చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా బా అనిపించింది. హ్మ్. యాస్ ఎ కామన్ అంటే కామన్ మ్యాన్‌కి ఉండేటువంటి కామన్ ఎమోషన్ కూడా అదే. వాళ్ళని బాగా చూసుకోవడం కోసమే మనం ఇంత కష్టపడి ఇచ్చేసేది. అది ఇంకా ఆ ప్రాసెస్‌లో అంటే ఒక సైనికుల్లానే మనం బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థాంక్ యూ.